భారతీయ పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. భూమిపైన నిధి సంరక్షకులుగా ఉన్న యక్షుల గురించి పురాణ కథల్లో చాలానే చెప్పుకుంటారు. అయితే ఇది కేవలం హిందూ మతానికి మాత్రమే పరిమితం కాలేదు. బౌద్ధం, జైన మతాల్లోనూ వీరి ప్రస్తావన ఉంది. వీటిలో కొన్ని ఊహలు ఉన్నప్పటికీ మంచి దాగి ఉంది. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కూడా యక్షుడే. మహాభారతంలోని అరణ్య పర్వంలో ఓ కీలక సంఘటనకు యక్షుడు సాక్షిగా నిలిచాడని మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధానికి ముందే ధర్మరాజు మినహా మిగిలిన నలుగురు మరణించారు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఇంతకీ మరణించిన తన సోదరులను ధర్మరాజు తిరిగి ఎలా బతికించుకున్నాడు? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. కౌరవులతో మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్లు వనవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేస్తారు. అరణ్యవాసం సమయంలో ధర్మరాజు మినహా మిగిలిన నలుగురు అంటే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరణించారంట. అడవిలో బంగారు జింకను వెంటాడుతూ బాగా అలసిపోయి దాహంతో అలమటిస్తున్న యుధిష్ఠిరుడు తన సోదరుడు నకులుడిని నీళ్లు తెమ్మని కోరుతాడు. దీంతో నకులుడు నీటి కోసం వెదుకుతూ ఓ నది దగ్గరకు వెళ్తాడు. ఆ నదిలో నీటిని తీసుకురావడానికి వంగిన ఆయనను ఓ కొంగ ఇలా హెచ్చరించింది. ఇక్కడ కాపలా ఉన్న యక్షుడి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోతే నీరు విషంగా మారుతుంది అని పలికింది. కొంగ మాటలను లెక్క చేయని నకులుడు నీళ్లు తాగిన మరుక్షణమే మరణిస్తాడు. నీటి కోసం వెళ్ళిన నకులుడు ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతడిని వెతకడానికి సహదేవుడు, అర్జునుడు, భీముడు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి అలానే మరణిస్తారు. చివరికి ఎవరూ తిరిగి రాకపోవడంతో కలవరపడిన ధర్మరాజు చివరిగా ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ మరణించి ఉన్న తన సోదరులను చూసి ఏం జరిగిందో తెలుసుకుంటాడు. దీంతో యక్షుడిని ప్రశ్నలు అడగమని కోరుతాడు. అంతేకాదు, నేను చెప్పే సమాధానాలతో సంతృప్తి చెందితే సోదరును తిరిగి బతికించాలని అంటాడు. అప్పుడు యక్షుడు సరే అని అంగీకరించి అనేక ప్రశ్నలు సంధిస్తాడు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా యక్షుడు లోకంలో ఆశ్చర్యకరమైనది ఏంటి అనే ప్రశ్నను సంధించాడు. దానికి ధర్మరాజు, పుట్టిన ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా చనిపోతారని తెలిసి కూడా మానవులు తమ జీవితమంతా ఆందోళన పడుతూ ఉండడం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందని సమాధానం ఇస్తాడు. యక్షుడు మరో ప్రశ్నగా ఈ ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉండేవి ఏవి అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా ధర్మరాజు మనిషి ఆలోచనలు అని చెప్పాడు. వెంటనే యక్షుడు మరో ప్రశ్న సంధించాడు. భూమి కంటే గొప్పది, స్వర్గం కంటే గొప్పవారు ఎవరు అని.
ఈ ప్రశ్నకు ధర్మరాజు తన బిడ్డల కోసం భక్తిపూర్వకంగా త్యాగం చేసే అమ్మ భూమి కంటే గొప్పదని, పిల్లల జీవితం కోసం నిరంతరం శ్రమించే తండ్రి స్వర్గం కంటే గొప్పవాడని చెప్పాడు. యక్షుడి మరో ప్రశ్న భయంకరమైన విషం ఏది అని అడిగాడు. దానికి ధర్మరాజు కామం లేదా వ్యామోహం నిజమైన విషమని సమాధానం ఇచ్చాడు. ఇలా ధర్మరాజు అనేక ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి చెందిన యక్షుడు మరణించిన వారికి తిరిగి ప్రాణదానం చేశాడు. అలా ధర్మరాజు తన సోదరులను తిరిగి బ్రతికించుకున్నాడు.